ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ ప్రకారం లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అనే చాప్టర్ నుంచి మనం మరికొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం ఈరోజు సాల్వ్ చేద్దాము ఈ వీడియోలో. ఇది పార్ట్ 2 అమ్మా. పార్ట్ 1 ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ చూసాము, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేసాము. ఓకేనా? ఈ పార్ట్ 2లో మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఏ సొల్యూషన్ ఈస్ టు బి కెప్ట్ బిట్వీన్ 68 degrees Fahrenheit and 77 degrees Fahrenheit. What is the range in temperature in degrees Celsius if the Celsius or Fahrenheit conversion formula is given by F equal to 9/5C plus 32. ఓకే, ఏమి ఇచ్చారు? ఒక సొల్యూషన్ ఫారెన్హీట్ 68 degreesకి 77 degreesకి మధ్యలో ఉందంట. ఓకే, సో అదే రాసుకున్నాం. ద సొల్యూషన్ హ్యాస్ to be kept between 68 degrees Fahrenheit and 77 degrees Fahrenheit. అది ఇచ్చారు గివెన్. సో 68 is less than F less than 77. F అంటే ఫారెన్హీట్. ఓకే, మనం కనుక్కోవాల్సింది సి దేని మధ్యలో ఉంటుంది. సి అంటే డిగ్రీ సెల్సియస్, దేని మధ్యలో ఏ రేంజ్లో ఉంటుంది అన్నది మనం కనుక్కోవాలి. అయితే మనకి ఇచ్చినది ఇంకొకటి గివెన్ ఏంటి? ఎఫ్ ఈక్వల్ టు 9/5C plus 32. ఈ ఫార్ములా కూడా మనకి ఇచ్చారు. సో ఎఫ్ ప్లేస్ లో ఈ 9/5C plus 32 సబ్స్టిట్యూట్ చేసేసేయండి. అప్పుడు మనకి ఏమవుతుంది ఈక్వేషన్? 68 less than 9/5C plus 32 less than 77. ఓకే, చాలా సింపుల్ ప్రాబ్లం అమ్మా. ఫస్ట్ ఇచ్చినది ఏ రెండిటి మధ్యలో ఉందో ఫారెన్హీట్ రాసుకున్నాం, అలాగే ఎఫ్ కి ఏంటి ఫార్ములావో రాసుకున్నాం, సబ్స్టిట్యూట్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేస్తాము? సాల్వ్ చేసేసేయడమే వచ్చిన ఇన్ఈక్వాలిటీని. సో సబ్ట్రాక్ట్ 32. సో మొత్తం ఇన్ఈక్వాలిటీ నుంచి 32ని సబ్ట్రాక్ట్ చేసేస్తున్నాం. 68 minus 32 less than 9/5C plus 32 minus 32 less than 77 minus 32. ఓకే, సో ఆల్ ద 3 నుంచి మనం 32ని సబ్ట్రాక్ట్ చేసేస్తున్నాం. చేస్తే 36 less than 9/5C less than 45 వచ్చింది. మనకు కావాల్సింది మధ్యలో సి. సెల్సియస్ అనేది ఏ రెండిటికి మధ్యలో ఉంది అని కనుక్కోవడమే మనకు కావాలి. ఓకే, అయితే 9/5 మనకు అవసరం లేదు, ఓన్లీ సిఏ కావాలి. కాబట్టి మల్టిప్లై బై 5/9. ఓకే, అప్పుడు 36 ఇంటూ 5/9 లెస్ దాన్ 9/5C ఇంటూ 5/9 లెస్ దాన్ 45 ఇంటూ 5/9. ఓకే, ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ అవుట్ చేయండి. ఇదేమవుతుంది? 9 1s 9 4s 5 4s 20 లెస్ దాన్, సో 9 9 5 5 క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ సి మిగిలింది ఇక్కడ. లెస్ దాన్ 9 1s 9 5s, సో 5 5s 25. అంటే మనకు కావాల్సిన సి ఏ రేంజ్లో ఉంది? 20 degreesకి 25 degrees Celsiusకి మధ్యలో ఉంది. అదే మనం ఫైనల్గా రాసేస్తాం. ద రిక్వైర్డ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ ఈజ్ బిట్వీన్ 20 and 25. ఓకే, చాలా సింపుల్ అమ్మా ఇది. ఇలాంటి ప్రాబ్లమే ఇంకొకటి ఉంది మనకి, అది కూడా చేసేద్దాం. చూడండి, ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఏ సొల్యూషన్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈస్ కెప్ట్ బిట్వీన్ 30 degrees and 35 degrees Celsius. ఈసారి సి ఇచ్చారనమాట. ఏ రెండింటి మధ్యలో? 30 degrees 35 degrees Celsius. ఈ రెండింటి మధ్యలో ఆ సొల్యూషన్ టెంపరేచర్ ఉంది. ఓకే, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ డిగ్రీస్ ఫారెన్హీట్? ఎఫ్కి ఏ రేంజ్ ఉంది అని అడుగుతున్నారు. అయితే ఫార్ములా ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ? కన్వర్షన్ ఫార్ములా సి ఈక్వల్ టు 5/9 ఇంటూ ఎఫ్ మైనస్ 32. ఓకే, సో వీ హ్యావ్ సి ఈక్వల్ టు 5/9 ఇంటూ ఎఫ్ మైనస్ 32. సి ప్లేస్లో వేసేసేయండి సబ్స్టిట్యూట్. 30 లెస్ దాన్ 5/9 ఇంటూ ఎఫ్ మైనస్ 32 లెస్ దాన్ 35. ఇప్పుడు మనకి ఓన్లీ ఎఫ్ ఉండాలి, ఇక్కడ 5/9 వద్దు. సో మల్టిప్లై బై 9/5. 9/5తో చేస్తే అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతాయి కదా, అందువలన అనమాట. సో 30 ఇంటూ 9/5 లెస్ దాన్ 9/5 ఇంటూ 5/9 ఇంటూ ఎఫ్ మైనస్ 32 లెస్ దాన్ 35 ఇంటూ 9/5. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ అవుట్ చేయండి. 5 1s 5 6 30, 6 9s 54 లెస్ దాన్ 5 1s 9 1s క్యాన్సిల్ అవుట్ అయిపోయింది. మనకు ఉన్నది ఎఫ్ మైనస్ 32 లెస్ దాన్ 5 1s 5 7s 35, 7 9s 63. సో 54 లెస్ దాన్ ఎఫ్ మైనస్ 32 లెస్ దాన్ 63 మనకు వచ్చింది. అయితే ఎఫ్ ఒకటే కావాలి, 32 మైనస్ 32 అవసరం లేదు.
కాబట్టి ప్లస్ 32 చేస్తాం. యాడ్ 32. అప్పుడు 54 ప్లస్ 32, యాడ్ 32 చేస్తే 54 ప్లస్ 32 లెస్ దాన్ ఎఫ్ మైనస్ 32 ప్లస్ 32 లెస్ దాన్ 63 ప్లస్ 32. సో 86 less than F less than 95. So foreign heat is in between 86 and 95 temperature. Okay. Thus the required range of temperature is between 86 degrees Fahrenheit and 95 degrees Fahrenheit. ఇలా చేయాలన్నమాట ఈ ప్రాబ్లమ్స్ని. చాలా సింపుల్ నాన్న, 4 మార్క్స్ ఈజీగా మీ చేతిలో ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ మోడల్ చూద్దాము. Find all pairs of consecutive odd positive integers, both of which are smaller than 10, such that their sum is more than 11. ఓకే, ఇక్కడ ఏం ఫైండ్ చేయమంటున్నాడు? pairs of consecutive odd positive integers. సో ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఎలా ఉంటాయమ్మా? ఎగ్జాంపుల్ 1, 3, 5, 7 ఇలా ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్. సో ఒక్కొక్కటి ఎలా ఉంది? పక్క పక్కన ఉన్న కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కన ఉన్నవి. 1, 3 పక్క పక్కన ఉన్నాయి, 3, 5 పక్క పక్కన ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఆ నెంబర్స్? ఒకదానికొకటి +2 యాడ్ చేస్తే వచ్చేటట్టు ఉన్నాయి. 1 + 2 3 కదా. 1, 3 అన్నది ఒక పెయిర్, ఆడ్ కాన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్ పెయిర్ కదా. అది ఎలా వస్తుంది ఆ పెయిర్? x + 2 టైప్లో ఉన్నాయి. 1 తీసుకుంటే 1 + 2 3 అదొక పెయిర్, 3 తీసుకుంటే 3 + 2 5 అదొక పెయిర్. సో అందుకనే మనం జనరల్గా x అండ్ x + 2 బి కాన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ అని తీసుకున్నాం. ఎక్స్కి వాల్యూ ఫైండ్ చేసి మనం పెయిర్స్ని రాయాలన్నమాట. ఈ కండిషన్స్ సాటిస్ఫై అయ్యే పెయిర్స్ని ఫైండ్ చేయాలి మనం. సో ఎక్స్కి వాల్యూ ఫైండ్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ రెండేంటి? బోత్ ఆఫ్ విచ్ ఆర్ స్మాలర్ దాన్ 10 అంటే x ఈజ్ లెస్ దాన్ 10, x + 2 ఈజ్ లెస్ దాన్ 10. అవి రెండు స్మాలర్ దాన్ 10 కాబట్టి ఇలా రాసుకున్నాం. సో x ఈజ్ లెస్ దాన్ 10 యాజ్ ఇట్ ఈస్. x + 2 లెస్ దాన్ 10 అంటే -2 చేసేస్తే బోత్ సైడ్స్ x ఈజ్ లెస్ దాన్ 8. ఇదొక ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ. ఓకేనా? నెక్స్ట్ మనకి ఉన్న కండిషన్ ఏంటి? ద సమ్ ఈజ్ మోర్ దాన్ 11. దేర్ సమ్ ఈజ్ మోర్ దాన్ 11. సో x + 2 సమ్ కదా, గ్రేటర్ దాన్ 11. మోర్ దాన్ 11 అంటే గ్రేటర్ దాన్ 11. సో యాడ్ చేసేసేయండి. 2x + 2 ఈజ్ గ్రేటర్ దాన్ 11. దట్ ఈస్ 2x + 2 -2 చేసేసాం. సబ్ట్రాక్ట్ 2 ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 2x ఈజ్ గ్రేటర్ దాన్ 9. ఓకే, సో 2x డివైడెడ్ బై 2 చేస్తే x ఈజ్ గ్రేటర్ దాన్ 9/2 దట్ ఈస్ 4.5. ఇదొక సెకండ్ ఇన్ఈక్వాలిటీ. ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ మనకి ఏమొచ్చింది? x లెస్ దాన్ 10, x లెస్ దాన్ 8. అది ఫస్ట్ వన్. సెకండ్ ఇన్ఈక్వాలిటీ x గ్రేటర్ దాన్ 4.5. అయితే మనకి ఫస్ట్ ఇన్ఈక్వాలిటీలో 2 ఉన్నాయి కదా, ఒకదాని కింద సాల్వ్ చేసేద్దాం దీన్ని. ఎలా? బై యూజింగ్ నెంబర్ లైన్. చూడండి, ఫ్రమ్ 1 x లెస్ దాన్ 10, x లెస్ దాన్ 8. నెంబర్ లైన్ రాసుకోండి. 8, 9, 10 ఇక్కడ ఉన్నాయి. x లెస్ దాన్ 10 అంటే ఇక్కడ నుంచి ఇలా మొత్తం అంతా. x లెస్ దాన్ 8 అంటే ఇక్కడ నుంచి ఇదంతా. ఓకే, సో ఈ రెండింటి కామన్గా ఉన్న పోర్షన్ ఏంటి? x లెస్ దాన్ 8. సో ఇదే మనకి రిజల్టెంట్ ఇన్ఈక్వాలిటీ. ఈ రెండిటికి రిజల్టెంట్ ఇది. సో 2 and 3 ఉన్నాయి మనకిప్పుడు ఎక్స్కి వాల్యూస్ కింద. సో రేంజ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఏంటి? 4.5. ఎక్స్ గ్రేటర్ దాన్ 4.5 అంటే 4.5 కన్నా ఎక్కువ, 8 కన్నా తక్కువ. ఎక్స్ లెస్ దాన్ 8 కాబట్టి. సో 4.5 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 8. ఎక్స్ అనేది ఏంటి? ఆడ్ పాజిటివ్ ఇంటిజర్. 4.5కి 8కి మధ్యలో ఉన్న ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఏంటి మనకి? 5, 7 రెండే ఉన్నాయి. ఓకే, సో ఎక్స్కి పాసిబుల్ వాల్యూస్ ఏంటి? 5 కానీ 7 కానీ. అప్పుడు x + 2 ఏమవుతాయి? ఎక్స్ వాల్యూ 5 తీసుకుంటే x + 2 7 అదొక పెయిర్. ఓకే, కాన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్. ఎక్స్కి వాల్యూ 7 తీసుకుంటే x + 2 9. దిస్ ఈజ్ అనదర్ పెయిర్, కాన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ పెయిర్. సో ఈ రెండిటికి ఇంకొక మనకు కండిషన్ ఏమి ఇచ్చారు? దేర్ సమ్ మస్ట్ బి మోర్ దాన్ 11. చూడండి, 5 + 7 12 మోర్ దాన్ 11.
7 + 9 16 మోర్ దాన్ 11 అది కూడా సాటిస్ఫై అయిపోయింది. ఓకే, ఎక్స్కి రెండే పాసిబుల్ వాల్యూస్ 5 7. అప్పుడు x+2 కూడా పెట్టి మనం పేర్స్ పెట్టేసాం. ఓకేనా, ఈ పేర్సే మనకి కావాల్సిన రిక్వైర్డ్ పేర్స్ అన్నమాట. ఓకే, కాన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్ పేర్స్. ఓకేనా, ఐ థింక్ యూ అండర్స్టూడ్. మనం ఇంకొక ప్రాబ్లమ్ని చేసి ఇంకా బాగా అండర్స్టాండ్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ఆల్ పేర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ both of which are larger than 5 such that their sum is less than 23. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకి కాన్సిక్యూటివ్ ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్ పేర్స్ ఫైండ్ చేయమన్నారు. ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ ఎలా ఉంటాయి పేరు? ఎక్స్, x+2. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్స్ ఎలా ఉంటాయి మా? 2 4 6 8. పేర్స్ అయితే 2 4 అయినా అవ్వచ్చు, లేదా 4 6 6 8 కాన్సిక్యూటివ్. ఓకే, కాన్సిక్యూటివ్ ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్ పేర్స్ అలా ఉంటాయి. అంటే ఎలా ఉంటుంది? ఒకదానికి మధ్య 2 ఎక్స్ట్రా ఉంటుంది. సో ఎక్స్, x+2. 2 4 అనుకోండి, 2 + 2 4 కాబట్టి అలా తీసుకుంటున్నాం. కాన్సిక్యూటివ్ అయితే x అండ్ x+2 బి ద కాన్సిక్యూటివ్ ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు? బోత్ ఆఫ్ విచ్ ఆర్ లార్జర్ దాన్ 5. సో లార్జర్ దాన్ 5 అంటే x is greater than 5, x+2 is greater than 5. సో x+2 greater than 5 అంటే 2 అటు వెళ్తే ఏమవుతుంది? x is greater than 3. ఆర్ సబ్ట్రాక్ట్ చేసొచ్చు, ఎలా చేసినా ప్రాబ్లం లేదు. సబ్ట్రాక్ట్ 2 చేయొచ్చు, లేదా 2ని అటు తీసుకెళ్ళచ్చు. ఓకే, ఏదైనా x greater than 3 వచ్చింది. x greater than 5 ఇన్ఈక్వాలిటీ, x greater than 3 ఇన్ఈక్వాలిటీ. ఈ రెండింటిని బట్టి రిజల్టెంట్ ఇన్ఈక్వాలిటీ మనం నెంబర్ లైన్తో ఫైండ్ ఇక్కడే చేసేద్దాం. ఓకే, ఇందాక ప్రాబ్లంలో లాస్ట్లో చేసాము, ఇక్కడే మనం ఫైండ్ చేసేస్తున్నాం. ఈ ప్రాబ్లంలో సేమ్ మెథడ్ అంతా సేమే నాన్న, ఓన్లీ ఇక్కడ ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ అన్నారు, అది కూడా x x+2 తీసుకోవాలి. ఆడ్ అయినా ఈవెన్ అయినా x x+2. ఓకే, సో x greater than 5 అంటే ఎలా? ఇక్కడ నుంచి సర్కిల్ ఇది. x greater than 3 అంటే 3 నుంచి గ్రేటర్. ఓకే, కామన్ ఏముంది? x greater than 5. సో మనకు కావాల్సిన ఇన్ఈక్వాలిటీ ఏంటి? x greater than 5. ఓకే, రిజల్టెంట్ అనమాట ఇది. సో ఫస్ట్ కండిషన్ అయిపోయింది ఇక్కడి నుంచి ఇక్కడికి. సెకండ్ కండిషన్ ఏంటి? దేర్ సమ్ ఈజ్ లెస్ దాన్ 23. అంటే x + x+2 ఈజ్ లెస్ దాన్ 23. x + x 2x + 2 లెస్ దాన్ 23. -2 చేసేసేయండి, 2x ఈజ్ లెస్ దాన్ 21 అయిపోతుంది. ఓకే, సో x ఈజ్ లెస్ దాన్ 21/2. ఓకే, 2 2 క్యాన్సిల్ అవుతే డివైడ్ చేసినప్పుడు 21/2, దట్ ఈస్ 10.5. ఇప్పుడు మన ఇది సెకండ్ ఇన్ఈక్వాలిటీ. ఫస్ట్ వన్ x greater than 5, సెకండ్ వన్ x less than 10.5. సో రేంజ్ ఏమైపోతుంది మనకి? xకి వాల్యూస్ 5కి 10.5కి మధ్యలో ఉంటుంది. x వాల్యూ greater than 5, less than 10.5. సో ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ ఏముంటాయమ్మా? 5కి 10.5కి మధ్యలోవి పాసిబుల్ వాల్యూస్ ఫర్ x 6 ఉంటుంది, 8 ఉంటుంది, 10 ఉంటుంది. సో 3 వాల్యూస్ ఆర్ పాసిబుల్ ఫర్ x బిట్వీన్ 5 and 10.5. ఓకేనా? సో x ఈజ్ ఈవెన్, x కెన్ టేక్ వాల్యూస్ 6 8 10, 3 వాల్యూస్. x 6 తీసుకున్నాం అనుకోండి, x+2 ఏమవుతుంది? 8. ఓకే, సో 6 8 అనేది ఒక పెయిర్, కాన్సిక్యూటివ్ ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్ పెయిర్. x 8 తీసుకున్నాం అనుకోండి, x+2 10, 8 10 ఒక పెయిర్. x 10 తీసుకున్నాం అనుకోండి, 10 + 2 12, ఇది కూడా ఒక పెయిర్. మనకి ఇంకో కండిషన్ సాటిస్ఫై అయిందా? లెస్ దాన్ 23 దేర్ సమ్ అన్నారు. చూడండి, 10 + 12 22, ఇది 18, ఇది 14. సో ఆ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోయింది. ఇవే మనకి కావాల్సిన పేర్స్ అన్నమాట, ఆర్ ఈవెన్ కాన్సిక్యూటివ్ పేర్స్. ఓకే, నెక్స్ట్ మోడల్ చూడండి. టు రిసీవ్ గ్రేడ్ A ఇన్ ఏ కోర్స్, one must obtain an average of 90 marks or more in 5 examinations each of 100 marks. అంటే ఏంటి? ఒక కోర్స్లో గ్రేడ్ A రావాలి అంటే ఒక పర్సన్కి, ఓకే, యావరేజ్ 5 సబ్జెక్ట్స్లో
90 కన్నా ఎక్కువ ఉండాలి. 5 సబ్జెక్ట్స్ యావరేజ్, ఒక్కొక్క సబ్జెక్ట్ 100 మార్క్స్ పేపర్ అనమాట. 5 సబ్జెక్ట్స్లో మోర్ దాన్ 90 వస్తే, 90 కానీ 90 కన్నా ఎక్కువ కానీ వస్తే అప్పుడు మనకి ఏ గ్రేడ్ వస్తుంది అనమాట. ఓకే, ఇఫ్ సునీతాస్ మార్క్స్ ఇన్ ఫస్ట్ 4 ఎగ్జామినేషన్స్ ఆర్ 87, 92, 94 and 95, find minimum marks that Sunita must obtain in 5th examination to get grade A in the course. సో సునీత అనే స్టూడెంట్కి 4 ఎగ్జామినేషన్స్లో మార్క్స్ ఇచ్చారు మనకి. 5th ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వస్తే సునీతకి ఏ గ్రేడ్ వస్తుంది అని అడుగుతున్నారు. చాలా ఈజీ నాన్న. ప్రాబ్లం చాలా పెద్దగా ఉంది అనుకోకండి, సొల్యూషన్ కూడా చాలా పెద్దది ఉంటుందేమో అని అనుకోవద్దు. సొల్యూషన్ చాలా ఈజీ. ఓకే, ఇచ్చినది మనం ముందు రాసేసుకుందాము. లెట్ ఎక్స్ బి ద మార్క్స్ అబ్టైన్డ్ బై సునీత ఇన్ ద 5th ఎగ్జామినేషన్. ఓకే, 5th ఎగ్జామినేషన్ మనకు తెలియదు కదా ఎన్ని మార్క్స్, ఎక్స్ వాల్యూ కట్టాలి మనం. ఓకే, సో రిమైనింగ్ ఏంటి, మీరు ఇంకొక సెంటెన్స్ రాసుకోవచ్చు. సునీత గాట్ మార్క్స్ ఇన్ ఫస్ట్ ఎగ్జామినేషన్, సెకండ్ ఎగ్జామినేషన్, థర్డ్ ఎగ్జామినేషన్, అలా కూడా మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు కొంచెం ప్రాబ్లం పెద్దదిగా కనిపించడానికి. లేదు అంటే ఇలా రాసేయచ్చు. టు రిసీవ్ గ్రేడ్ ఏ an average of 90 marks must be obtained. ఓకే, యావరేజ్ ఎలా వస్తుంది, 5 మార్క్స్ ఉన్న దగ్గర, సో ఆల్ 5 సమ్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీ, ఎన్ని ఉన్నాయో వాటి సమ్ బై నెంబర్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 87 ప్లస్ 92 ప్లస్ 94 ప్లస్ 95 ప్లస్ ఎక్స్, 5 సబ్జెక్ట్స్లో మార్క్స్ డివైడెడ్ బై 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. ఇదొక్కటి మీరు వేసుకోవడం తెలిస్తే రిమైనింగ్ అంతా వచ్చేస్తుంది ప్రాబ్లం. ఇప్పుడు సమ్ చేయండి. ఇది 368 ప్లస్ ఎక్స్ బై 5 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. ఈ 5 అటు వెళ్ళిపోయి లేదా మల్టిప్లై బై 5 చేయండి. 5 ఇంటూ దిస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఇంటూ 5. 5 క్యాన్సిల్ అయిపోతే 368 ప్లస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 450. సో ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది అటు వెళ్తే 450 minus 368. That implies x greater than or equal to 82. అంటే సునీతకి 82 కానీ అంతకన్నా ఎక్కువ కానీ 5th సబ్జెక్ట్లో వస్తే మార్క్స్ సునీతకి ఏ గ్రేడ్ వస్తుందన్నమాట. ఓకేనా, సునీత మస్ట్ అబ్టైన్ 82 ఆర్ మోర్ మార్క్స్ ఇన్ ద 5th ఎగ్జామినేషన్. సింపుల్గా మీకు ఈ ఇన్ఈక్వాలిటీ ఫామ్ చేయడమే రావాలి ఇచ్చిన ప్రాబ్లం నుంచి. ఓకేనా, అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రీవియస్ ప్రాబ్లం ఎలాంటిదో అలాంటిదే ఈ ప్రాబ్లం కూడా. చూడండి, రవి అబ్టైన్డ్ 70 and 75 మార్క్స్ ఇన్ ఫస్ట్ 2 యూనిట్ టెస్ట్స్. ఫైండ్ ద మినిమం మార్క్స్ హీ షుడ్ గెట్ ఇన్ ద థర్డ్ టెస్ట్ టు హ్యావ్ అన్ యావరేజ్ ఆఫ్ అట్లీస్ట్ 60 మార్క్స్. రవి అనే స్టూడెంట్కి 3 టెస్టుల్లో 2 టెస్టులకి 70-75 వచ్చాయి మార్క్స్. థర్డ్ టెస్ట్లో ఎన్ని రావాలి సో దట్ అతనికి యావరేజ్ అట్లీస్ట్ అంటే 60 కానీ 60 కన్నా ఎక్కువ కానీ రావాలి మార్క్స్. అంటే థర్డ్ టెస్ట్లో అతనికి ఎన్ని మార్క్స్ రావాలి. ఓకే, ఇన్ఈక్వాలిటీ ఎలా ఫామ్ చేస్తాము, 3 టెస్టులు కదా ఇక్కడ అన్నారు. 70 ప్లస్ 75 ప్లస్ ఎక్స్ బై 3. ఎక్స్ ఏంటి, లెట్ ఎక్స్ బి ద మార్క్స్ ఇన్ ద థర్డ్ యూనిట్ టెస్ట్. రవికి వచ్చిన మార్క్స్ థర్డ్ యూనిట్ టెస్ట్లో. ఓకే, ఎక్స్. సో 3 టెస్టులు కాబట్టి యావరేజ్ తీయండి. 70 ప్లస్ 75 ప్లస్ ఎక్స్ బై 3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60. ఓకే, సో సమ్ ఎంత ఇది, 145 ప్లస్ ఎక్స్ బై 3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60. ఎందుకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అంటున్నామంటే అట్లీస్ట్ 60 అన్నారంటే 60 కానీ అంతకన్నా ఎక్కువ, మినిమం 60 అనమాట. మినిమం 60 అంతకన్నా ఎక్కువ రావాలి. ఓకే, సో ఆ ఇన్ఈక్వాలిటీని చూడండి ఇప్పుడు. సో మల్టిప్లై బై 3 చేస్తే 145 ప్లస్ 5 ఇది 3 క్యాన్సిల్ అయిపోతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఇంటూ 60. ఇప్పుడు 145 ప్లస్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 180. 63 is 180. సబ్ట్రాక్ట్ 145 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 180 మైనస్ 145 35. సో ఎక్స్ అంటే థర్డ్ సబ్జెక్ట్లో రవికి రావాల్సిన మార్క్స్ అనమాట.
Ravi should get 35 or more marks to get an average of at least 60 marks. ఓకే, ఇదే మనకి ఆన్సర్. రవి షుడ్ గెట్ 35 ఆర్ మోర్. ఓకేనా? థర్డ్ యూనిట్ టెస్ట్లో రవికి 35 కన్నా అంతకన్నా ఎక్కువ కన్నా మార్కులు వస్తే వాడికి 60 మార్క్స్ వచ్చేస్తాయి యావరేజ్గా. ఓకే, సో ఈ వీడియోలో ఈ క్లాస్లో మనం 3 మోడల్స్ ప్రాబ్లమ్స్ చేసామమ్మా. లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి ఈచ్ మోడల్ నుంచి 2 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసాం. ఐ థింక్ మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. ఇది చాలా ఈజీ నాన్న. లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి మీకు ఈజీగా 4 మార్క్స్ చేతిలో ఉంటాయి. మీరు కానీ అటెంప్ట్ చేస్తే మంచిగా సాల్వ్ చేయడం నేర్చుకుంటే. ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాని నుంచి ఇన్ఈక్వాలిటీని ఎలా రాసుకోవాలో మీకు తెలిస్తే చాలు. నెక్స్ట్ అలాగా మీరు సాల్వ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.